కేసీఆర్, కేటీఆర్ డైరెక్ట్‌గా అంటున్నారు. కరెంట్ కోతలు అన్నీ అని జెప్పేసని అంటున్నారు. మేముండేటప్పుడు ఇప్పటి వరకు ఎప్పుడైనా కరెంట్ పోయిందా? కాంగ్రెస్ అది చేతగానితనం వల్లనే ఈ కరెంట్ అంతా పోతుంది అని అంటున్నారు. అదే మీరు మరి దాన్ని ఎట్లా మేమొచ్చి చూస్తారు? ఎన్ని రోజులైంది, వర్షాలు ఎప్పుడు పడ్డాయి, ఏ క్యాచ్మెంట్ ఏరియాలో నీళ్లు నిన్నాయి, ఎక్కడ పవర్ ప్రొడ్యూస్ అయింది, ఎక్కడ జనరేట్ అయింది, ఏడైంది అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము. వచ్చి 4 నెలలు కాలే కరెంట్ పోతుంది, ఎప్పుడు వాయే, ఏమైంది, వాళ్ళకి ఇంత కూడా హోస్ట్ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు చేసిన బకాయిలు 85,000 కోట్లు ఎవడు కడతాడు అని అడుగుతా ఉన్నాం. ఇష్టం వచ్చినట్టు అప్పులు తెచ్చి ఏం చేసుకుందాం అంటే అప్పు తెచ్చుకొని తిందాము, అప్పు ఎట్లా తెద్దామంటే ఎగబెడదామంటే అది కాదు కదా పరిపాలన అంటే. అన్నీ చూసుకోవాలి. వాళ్ళు చేసిన లాసెస్ అన్ని పూడ్చుకుంటూ ఇంకా ఇంతవరకు ప్రభుత్వం నడుపుతూనే ఉన్నాము. ఖజానా జీరో చేసి ఖాళీ చేసి ఇచ్చిండ్రు. 17,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి అలా 60,000 కోట్లు, లక్షల కోట్లు అప్పులు చేసి ఇట్లా ఆడ దేశంలో వాళ్ళు రాష్ట్రంలో వీళ్ళు చేసి కూర్చుంటే ఎట్లా నడపాలి? వచ్చే ప్రభుత్వాలకు ఎంత ఛాలెంజింగ్ టాస్క్ ఇది. చాలా చక్కటి పరిపాలన అందిస్తున్నాం. వీఆర్ లైక్ బౌండ్ టు ఇట్. మేము అన్నీ చేస్తాము, చెప్పినవన్నీ కూడా. టైం ఇవ్వండి, అయిపోయింది. కోడ్ అయిపోయిన తర్వాత పరిపాలన మీద 100% పెడితే ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి అది చేస్తామని చెప్తా ఉన్నాం. 100% నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. 100% మేము చెప్పినవి మేము చేసేటి అన్నీ నచ్చకపోవచ్చు 100% పీపుల్కి. దెర్ బీ దట్ ఫ్రిక్షన్. ఆ గ్యాప్ ఉంటుంది, ఆ రప్చర్ ఎక్కడైనా ఉంటుంది. ఆ 5% పీపుల్ గురించి ఆలోచించి 95% వీ కెన్ నాట్ పుట్ దెమ్ ఆన్ స్టేక్ కదా. సో అట్లా మంచి చేయాలి. బహుళ జనార్థకం, బహుళ ప్రయోజనకర్తకం ఏవైతే ఉంటాయో అవన్నీ చేస్తూనే ఉన్నారు. చాలా చక్కటి స్కీమ్స్ అవన్నీ కూడా, చాలా చక్కటి వెల్ఫేర్ ప్రకటించిండ్రు. చాలా అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి అందులో. మేనిఫెస్టో చూసి పెద్దలు మేధావులు అందరూ కూర్చొని సివిల్ సొసైటీని కూడా ఇన్వాల్వ్ చేసి అడగడం జరిగింది. కేసీఆర్ అంటే ఆయన ఏనాడు ఎవరిని పిలవడు, ఎవరిని అడగడు, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ టచ్ చేయడు. ఆయన కూర్చొని ఆయన మాట్లాడుకొని ఎస్ ఇది ఎస్ అంటే ఎస్, అవునంటే అవును, ఆయ్ అంటే ఆయ్. అట్లా కాదు కదా కాంగ్రెస్ పార్టీ. ఇట్స్ మోర్ డెమోక్రసీ ఉంటుంది, ఇంటర్నల్ ఫ్రీడమ్ ఉంటుంది. ప్రతి ఒక్కరం కూడా చదువుకున్న వాళ్ళందరం ఈ అంశం పెడితే బాగుంటుంది. సరే వికలాంగులకు ఇది పెట్టండి, వృద్ధులకు ఇది పెట్టండి, యువతకి ఇది పెట్టండి, మహిళలకు ఇది పెట్టండి అని చెప్పి పెట్టడం జరిగింది. అది కూర్పు. సో నేనైతే 100% ఐ లవ్ దట్ మేనిఫెస్టో అండ్ అదే అమలు 100% చేయాలని చెప్తాను. ఆగస్టు సంక్షోభం తర్వాత ఇంకా రేవంత్ రెడ్డి ఇందాక ఫస్ట్ అడిగాను, కానీ తర్వాత బీజేపీలోకి మారిపోతారు, ముఖ్యమంత్రి అయి ఉన్నాక ఆయన బీజేపీలోకి ఎందుకు పోతాడండి? ఎందుకు అవసరము? ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. ఆయన నన్ను అడగండి, మీకు పదవి లేదని మీరు ఏమన్నా బీజేపీలోకి పోతారా, బీఆర్ఎస్ లో పోతారా నన్ను అడగండి. హౌ కెన్ యూ సే దట్ రేవంత్ రెడ్డి విల్ గో అని? ముఖ్యమంత్రి అండి. వాళ్ళు అంటారు పిచ్చేశాలు, వాళ్ళకు పిచ్చి పీక్స్కి వెళ్ళింది, వాళ్ళు అట్లా మాట్లాడతారు. కానీ ప్లీజ్ మీరు మంచి ప్రొఫెషన్ లో ఉన్నారు, బీయింగ్ ఇన్ మీడియా, మంచిగా న్యూట్రల్ గా చూపించండి. వాళ్ళు వీళ్ళు అంటున్నారు కాదు, అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ అండ్ చాలా మంచి క్వశ్చన్స్ అడుగుతారు, ఇంకా బాగా అడుగుతారు. నన్ను అనుకున్నా నేను మంచి మంచి అంటే అంటే జనరల్ గా మేము ఒక మీడియాలో స్థాయికి తగ్గట్టు మీడియాలో ఉండి జనరల్ పీపుల్ డౌట్స్ అడుగుతున్నాం. మంచి క్వశ్చన్స్ చెడు క్వశ్చన్స్ అని పక్కన పెడితే జనరల్ ఆడియన్స్ డౌట్స్ ఏముంటాయి ఇప్పుడు దీని తర్వాత వాళ్ళు కూడా చూస్తారు కదా. ఆ డౌట్స్ అన్ని వాళ్ళకు ఆల్మోస్ట్ ఆల్ 99% క్లారిటీ ఇచ్చినాము. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ లో మనం ఇంకా కొంచెం అంటే ఒక 2-3 months తర్వాత తీసుకున్నాం అనుకోండి, అప్పటికి ఇంకా అవుతుంది. మీరు కూడా ఎక్కడో ఉంటారు, చాలా ముందుకు వెళ్తారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ. ఎన్ని సీట్లు వస్తాయండి కాంగ్రెస్ కి వస్తాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎన్ని సీట్లు అవసరం అన్ని సీట్లు వస్తాయి. బరాబర్ ఇండియా కూటమి గెలుస్తుంది, అధికారంలోకి వస్తున్నాం. ఎవరు పిఎం ఎవరు? అఫ్ కోర్స్ ఇక అది పార్టీ నిర్ణయిస్తుంది. అగైన్ యాజ్ ఐ సెడ్, అక్కడ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు, తర్వాత మల్లికార్జున ఖర్గే గారు పార్టీ అధ్యక్షులు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి నిర్ణయిస్తారు ఎవరు పిఎం అయితే వాళ్ళు. మీరైనా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కాంగ్రెస్ పార్టీలో అది ఉంది. రేవంత్ రెడ్డి గారు అవుతారని అనుకున్నామా? మొదటి నుంచి పార్టీలో 30-40 ఏళ్ళ సంది పనిచేసే వాళ్ళు ఉన్నారు. డైరెక్టర్ రేవంత్ రెడ్డి గారిని చేసిండ్రు అంతే. అంతకుముందు కూడా అంతే. ఎవరన్నా అనుకున్నారా కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం అవుతారని? అంతే. సీనియర్స్ ఉన్నారు. ఒక్కొక్కసారి అంతే జరుగుతుంది. ఇప్పుడు కర్ణాటకలో కూడా అంతే, ఇద్దరు కలిసి పనిచేసిండ్రు. సిద్ధరామయ్య గారిని వరించింది 2వ పొజిషన్. అట్లానే డికే శివకుమార్ గారిని పక్కకు పోలేదు, ఆయన కూడా మంచిగా పని చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం అంతే. సో కాంగ్రెస్ పార్టీ ఇది ముందు ఏది చెప్పరు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత అంటే మాటల ద్వారా చెప్పరు, చేతలే చేసి చూపిస్తారా? ఏదైనా అనుకోవచ్చు, బట్ చెప్పిందే చేస్తామని. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.